హైటెక్స్లో ఏదో థాయిలాండ్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా అని చెప్పి 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మరి లోపలికి వెళ్ళా. తీరా లోపలికి వెళ్తే లావిష్ డైనింగ్ సెట్స్, పందిరి మంచాలతో పాటు ఈ సోఫా ఏదో బాగుంది కదా అని కూర్చున్నా. 3 లక్షలంట. మాసిపోద్ది కదా అని చెప్పి లేసి వచ్చేసా. పక్కకు రాగానే చాలా డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. బట్ రేట్లు అయితే వాసిపోతున్నాయి. ఇంక ఇవన్నీ మన బడ్జెట్లోనే లేవని పక్కన ఒక లాన్ సెటప్లా ఉంది, అక్కడికి వెళ్ళి కాసేపు ఊయలుగుతూ చిల్ అయ్యాను అనమాట. అసలు వచ్చిందే థాయిలాండ్ ఎక్స్పో చూడడానికి, ఇవన్నీ ఎందుకని చెప్పి పక్కకు రాగానే మినీ ఫారెన్ అయితే చూసాం. చాలా కంట్రీస్ నుంచి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇరాను, యుగాండా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా చాలా కంట్రీస్ నుంచి అయితే ఉన్నాయి. ఇదిగో ఇదే మనం రోజు రీల్స్లో చూసే థాయిలాండ్ ఇన్హేలర్. ఇంకా ఫారెన్ వాళ్ళతో పాటు మన ఆదివాసీ హెయిర్ ఆయిల్ కూడా ఇక్కడ ఒక స్టాల్ అయితే పెట్టేశారు. నిజంగా అన్నీ అనలేను కానీ కొన్ని ఐటమ్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఇదిగో ఇవన్నీ జాపనీస్ కామిక్ బుక్స్ అంట. మనకు అసలు బుక్స్ చదివే అలవాటే లేదు. లోపల ఏం లేదు, బాగా డబ్బులు ఎక్కువైపోయి ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక టైంపాస్కి వచ్చి డబ్బులు ఎక్కువై కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఆ కేటగిరీ కాదు, మనం అస్సలు కొనలేం.